జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి అర్థము విశేషార్థం పరిశీలిద్దాం. మార్కండేయుడు యమధర్మరాజు మెడలో యమపాశం వేసినప్పుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి స్తోత్రమే చంద్రశేఖరాష్టకం. ఈ చంద్రశేఖరాష్టకంలో మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నాడంటే, భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారి నభోహుతాశన సోమపా నిఖిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ అంటూ ప్రార్థిస్తున్నాడు. దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, యమధర్మరాజు మెడలో యమపాశం వేసినప్పుడు మార్కండేయుడు పరమేశ్వరుడి వైభవాన్ని యమధర్మరాజుకు తెలియజెప్పటానికి, పరమేశ్వరుడి గొప్పతనాన్ని యమధర్మరాజు ముందు ప్రదర్శించటానికి ఈ శ్లోకం చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, భక్తవత్సలమర్చితం, నా తండ్రి పరమేశ్వరుడు భక్తవత్సలుడు, భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు. నిధిం అక్షయం, అక్షయమైనటువంటి సంపదలు ఇస్తాడు. అంటే నువ్వు నా మెడలో పాశం వేశావు, నా ఆయుష్ మొత్తం కూడా తొలగింపజేసి నాకు మృత్యువునిస్తున్నావు. నా తండ్రి పరమేశ్వరుడు కనుక నాకు ప్రత్యక్షమైతే నిధిం అక్షయం అంటున్నాడు. అంటే అక్షయమైనటువంటి ఆయుష్ ఇస్తాడు, కొన్ని సంవత్సరాలు కాదు చిరంజీవత్వాన్నైనా ఇస్తాడన్న అర్థంలో నిధిం అక్షయం అంటూ ప్రార్థిస్తున్నాడు. హరిదంబరం, హరిదంబరం అంటే ఆకుపచ్చని వస్త్రాలు ధరించిన పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. పరమేశ్వరుడు ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం అంటే ప్రకృతి ఆకుపచ్చ రంగులో ఉంటుంది, ఆయన ప్రకృతి రూపంలో ఉంటాడన్న అద్భుతమైన సత్యాన్ని తెలియజెప్తున్నాడు. అలాగే పరమేశ్వరుడి గొప్పతనాన్ని అత్యుత్తమ స్థాయిలో చెప్పటానికి సర్వభూతపతిం పరాత్పరం అప్రమేయం అనుత్తమం అంటూ పరమేశ్వరుడు అందరూ ప్రార్థించే స్థాయి కంటే ఎంతో పై స్థాయిలో ఉండి చాలా సులభంగా అడిగిన దానికంటే ఎక్కువ వరాలిస్తాడు, ఎక్కువ అనుగ్రహాన్ని ఇస్తాడనే అర్థంలో సర్వభూతపతిం పరాత్పరం అప్రమేయం అనుత్తమం అంటూ పరమేశ్వరుడి అనుగ్రహ శక్తిని అత్యుత్తమ స్థాయిలో మార్కండేయుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఇక్కడ సోమవారి నభో హుతాశన సోమపా నిఖిలాకృతిం అంటున్నారు. అంటే ఇక్కడ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అష్టమూర్తి తత్వాలు మొత్తం కూడా మార్కండేయుడు చెప్తున్నాడు. సోమవారి నభో హుతాశన సోమపా నిఖిలాకృతిం అంటే పరమేశ్వరుడు అష్టమూర్తి స్వరూపాలలో ఉండి ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నాడు. అలాగే సోమయాగము అని దేవతలందరూ చేస్తారు. ఆ సోమయాగానికి స్వయంగా పరమేశ్వరుడు భుక్త, అంతటి శక్తి పరమేశ్వరుడికి ఉంది. అలాంటి పరమేశ్వరుడు అష్టమూర్తిగా సృష్టిలో ఉన్నాడు. అలాంటి పరమేశ్వరుడు నన్ను తప్పకుండా అనుగ్రహిస్తాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ, అలాంటి చంద్రశేఖరుడు నా దగ్గర ఉంటే యమధర్మరాజా నువ్వు నన్నేం చేస్తావంటూ యమధర్మరాజుకు భయాన్ని కలిగింపజేయటానికి మార్కండేయుడు ఇలా స్తుతి చేస్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, పరమేశ్వరుడు కొద్దిగా కోరికలు కోరుకుంటే ఆయన అత్యుత్తమ స్థాయిలో ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి అపమృత్యు ఉన్నప్పుడు ఆయన ప్రార్థిస్తే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు. ప్రకృతిలో కూడా ఆయన అష్టమూర్తి స్వరూపాలలో అంతటా వ్యాపించి ఉన్నాడు అని పరమేశ్వరుడి గొప్పతనాన్ని చాటి చెబుతూ, నా తండ్రి పరమేశ్వరుడు నీవు ఊహించని స్థాయిలో నన్ను అనుగ్రహిస్తాడన్న భయాన్ని యమధర్మరాజుకు కలిగింపజేస్తూ చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ అంటూ మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అది ఈ శ్లోకంలో ఉన్న విశేషార్థం. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న శ్లోకాలలో దాగి ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. గోలోకనాథ గిరిరాజపతే పరేశ
బృందావనేశ కృతనిత్య విహారలీల రాధాపతే వ్రజవధూజన గీత కీర్తే గోవింద గోకులపతే కిలతే జయోస్తు. ఇవి రమ్యమైన రాధాకృష్ణ స్తుతులు. వారు స్తోత్రం చేస్తే అప్పుడు ప్రసన్నుడైన కృష్ణ పరమాత్మ వారితో ఒక మాట అంటున్నాడు, నాకు నీకంటే ప్రీతముడు ఇంకోడు లేడయ్యా అన్నట్టు శివునితో కృష్ణుడు. ఈ మాట మనకు మహాభారతంలో కూడా శివుడు చెప్తాడు, అశ్వత్థామతోనే చెప్తాడు, నాకు అనంత విశ్వంలో కృష్ణుడి కంటే ప్రీతముడు లేడు అన్నారు. అలాగే హరివంశంలో కృష్ణ పరమాత్మ కైలాస పర్వతానికి వెళ్ళినప్పుడు శివుడు ప్రత్యక్షమై నాకు నీకంటే ప్రియమైన వాడు ఇంకోడు లేడయ్యా అన్నారంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. పైగా సాధారణంగా నాకు సఖులు ఎవరవుతారో తెలుసా? నాకు సఖులయ్యే అర్హత ఎవరికి ఉంటుందంటే నిష్కించనో యశాంత అజాతశత్రు సమత్సఖ. ఎవడు నిష్కించనడో, నిష్కించనంటే ఏది అపేక్ష లేకుండా ఉన్నటువంటి వాడు, ఏమీ లేనివాడు అంటే ఏ అపేక్ష లేనటువంటి వాడు, శాంతమైనటువంటి వాడు. శాంతం అనే మాట చెప్పినంత తేలిక కాదండి. ఒకడేమి మాట్లాడకుండా కూర్చొని మనం శాంతం అనుకుంటాం, లోపల నానా గొడవలు ఉంటూ ఉంటాయి. శాంతచిత్తం అంటే సామాన్యమైన అంశం కాదు. ఆ శాంతము లభిస్తే బ్రహ్మానంద సౌఖ్యమే లభిస్తుంది. అది తాపత్రయ శాంత స్థితి, ఇది సామాన్యం కాదు. అందుకే ఇక్కడ నిష్కించనుడు, శాంతచిత్తుడు, అజాతశత్రువు అయినవాడు నాకు సఖుడవుతాడు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వారు మీరు నాకు సఖులే. కాబట్టి ఇందులో మీరు ప్రవేశించడానికి అర్హులయ్యారు గోపీభావం పొంది అంటే వారు నమస్కారం చేస్తూ, లోకంలో ఎన్నో చూసాము కానీ ఇంత గొప్ప చోటు మాకు ఇంకెక్కడా లేదు అన్నట్టు వారు ఉభయులు కూడా. ఎందుకంటే కృష్ణ పరమాత్మ రాసమండలాధీశుడై రాసేశ్వరి అని రాధతో ప్రకాశిస్తున్న బృందావనం కంటే గొప్ప ధామము ఏ భువనంలోనూ లేదు. కాబట్టి మాకు ఇక్కడ ఉండాలనుంది. కాళింది నికటే రాజన్ రాసమండల మండితే నికుంజ పార్శ్వే పులినే వంశీవట సమీపత. ఈ చోట చాలా గొప్పగా ఉంది. ఇది వంశీవటం అనే చోట రాసలీల జరిగినప్పుడు జరిగిన అంశం. అప్పుడు కృష్ణ పరమాత్మ మీరు ఉభయులు ఈ స్థానంలోనే కొలువయ్యుందురుగాక అని చెప్పగానే అప్పటి నుంచి అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు, ఆసురి మహర్షి కూడా ఉన్నారు. ఇప్పటికీ బృందావనం వెళితే వంశీవటం మనం చూసినట్లయితే వంశీవటం చుట్టూ మంచి ప్రాకారం కట్టారు, అందంగా చేశారు ఆ వంశీవటాన్ని. ఆ వంశీవటంకి ఆ ప్రాకారంలో ఒక్కొక్క కోణం వైపు ఒక్కొక్క మూర్తి ఉంటారు. ప్రధానంగా ఒకవైపు ఉన్నటువంటి వాడు రుద్రుడు, గోపీ వేషంలో ఉంటాడు ఆయన. గోపీ వేషంలోని శివుడు. మనం పోల్చుకోవడానికి ఒక పాము ఉంటుంది ఆయన కంఠంలో, లేకపోతే పోల్చుకోవడం కష్టం. మరొక కోణంలో ఒక మహర్షి ఉంటారు, వాళ్ళు ఏవో గర్గాచార్య ఏమని చెప్తారు కానీ దీని ప్రకారం ఆసురి మహర్షి. ఈ వంశీవటానికి అతి దగ్గరలో ఒక శివాలయం ఉంది. అక్కడున్న శివుడి పేరు గోపేశ్వర మహాదేవ్. ఈ గోపేశ్వర మహాదేవ్ అనేటువంటి వృత్తాంతానికి కథకి అనుబంధం ఉంది. అక్కడ సాయంకాలం అయ్యేటప్పటికల్లా, అంతవరకు ఉదయం నుంచి శివలింగానికి అభిషేకాలు జరిగితే సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆ శివలింగాన్ని గోపి వేషం వేస్తారు. మొత్తం గోపి ఎలాగైతే గూంఘట్టు పెట్టుకుని మొదలైన ఉంటాయి అలాగే వేసి ముక్కు పుడక అన్నీ. అక్కడ ఇంకా గోపీ రూపంతో ఉన్న ఈశ్వరుడు ఉంటాడు కానీ గోపీశ్వర్ మహాదేవ్, గోపేశ్వర్ మహాదేవ్ ఏదన్నా అక్కడ సరిపోతున్నది. ఈ కథకి సరిగ్గా మనకి తార్కాణంగా క్షేత్రంలో కూడా కనబడుతున్నది. అది గర్గభాగవత అర్థమైతే కానీ అర్థం కాని క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. ఎక్కడంటే బృందావనంలో, మధురలో, ద్వారకలో కూడా. అది మూడింటిలో కృష్ణుని యొక్క విశేషాలు తెలియాలంటే వ్యాసభాగవతం కంటే గర్గభాగవతం మనకి క్షేత్ర వైభవం ఎక్కువ అందిస్తున్నది. అది ఒకదానికోటి కలిసి మనకు నిండుగా కృష్ణతత్వాన్ని అందిస్తున్నది. శ్రీనంద మందిరం సాక్షాత్ ప్రయయౌ నందనందన. మొత్తానికి అలా రాసలీల పూర్తయినది. ఆ పూర్తి రాసలీల చేసిన తర్వాత మర్రోజు ఉదయం కృష్ణ పరమాత్మ నందనందనుడే నందగృహానికి చేరుకున్నాడు. వృషభానునందిని తన గృహానికి చేరుకుంది. ఎవరి గృహానికి వారికి చేరుకున్నారు. కానీ అంతవరకు కృష్ణుడు అక్కడ లేడని కానీ, అంతవరకు గోపకాంతలు వారి ఇంట లేరని కానీ ఆ ఇంట్లో వాళ్ళకి అనిపించలేదు. అది గొప్ప భావం. దీని అర్థం ఏమిటంటే వారు ఏ దేహాలతో వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉన్నారనిపించడం ఏమిటి? అదే మహాభావ కోశములని చెప్పిన దాన్ని అన్వయించుకోవచ్చు, లేదా కృష్ణ యోగమాయా విలాసం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి అలౌకికమైన అభౌమమైనటువంటి దివ్యలీల ఇది. ఈ విధంగా కృష్ణ పరమాత్మ రాసలీలలి యొక్క విశేషాన్ని తెలియజేస్తూ వాడు తర్వాత కథలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఇంద్ర గర్వభంగం, శక్రదర్ప జిఘాంసయా అని ఒక మాట ఉన్నది. ఇక్కడ ఇంద్రుడి దర్పాన్ని హరించడానికి గాను కృష్ణ పరమాత్మ సంకల్పించిన లీల ఇది. అందుకే ఇంద్రునికై యజ్ఞం చేయదలుచుకున్నటువంటి నందాదుల్ని వారించి ఆ యజ్ఞము పూజ ఏదో ఇంద్రాదుల్ని కాదు గోవర్ధనగిరికి చేయండి అని చెప్పాడు. గోవర్ధనగిరికి ఎందుకు చెయ్యమన్నాడు అనేటటువంటి విషయం గర్గభాగవతంలో స్పష్టమవుతుంది. గిరిరాజు వృత్తాంతం అని చెప్పుకున్నాం గనక గిరిరాజు ఎంత గొప్పవాడో, సాక్షాత్ గోలోకం నుంచి వచ్చినటువంటి వాడు గనక
ఆయన యొక్క శ్రేష్టతను ప్రకటించడానికి గాను కృష్ణుడు గోవర్ధనగిరికి యజ్ఞం చేయమన్నాడు. యజ్ఞం అంటే యజనము, ఆరాధనే చేయమన్నాడు. ఏ ఏ యజ్ఞద్రవ్యాలు మీరు సమకూర్చుకున్నారో అవన్నీ గోవర్ధనగిరికి సమర్పించండి అని స్వామి చెప్పగానే కృష్ణుని ఆజ్ఞానుసారం వాళ్ళందరూ గిరిరాజుకు పూజ చేశారు. ఆ గిరిరాజును పూజించిన తర్వాత గిరిరాజు స్వయంగా వచ్చి ఆ పదార్థాలని స్వీకరించాడు. దానితో మురిసిపోయారు మొత్తం గోపకులు అందరూ కూడాను. ఎందుకంటే మనం ఎన్నో యజ్ఞములు చేశాం కానీ దేవతలు ప్రత్యక్షంగా వచ్చి స్వీకరించని ఎక్కడ చూడలేదు. ఇక్కడ జరిగిందని అద్భుతంగా ఆనందించారు. గోవర్ధనగిరికి నమస్కారం చేసుకున్నారు. ఇది గోవర్ధనగిరి మహిమ చెప్పడానికి ఒక విశేషం. అలా గోవర్ధనగిరిని పూజించిన తర్వాత ఇంద్రుడికి కోపం వచ్చి రాళ్ల వాన కురిపించాడు. ఆ వాన నుంచి మొత్తం గోకులాన్ని రక్షించడానికి కృష్ణ పరమాత్మ అరచేతితో గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని అందరినీ అనుగ్రహించాడు. ఈ లీల కృష్ణలీలల్లో పరమోత్కృష్టమైన లీలగా చెప్తారు. దామోదరి లీల ఒకటి, బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పి తానే లేగలుగా గోపబాలకులుగా మారిన లీల ఒకటి, అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ గోవింద లీల ఒకటి చాలా విశేషం. గోవర్ధనగిరిని ఉద్ధరించినటువంటి స్వరూపం. ఇక్కడే కృష్ణుడు పరమాత్మ అన్న విషయం అందరికీ స్పష్టమైపోయింది. అంతవరకు పరమాత్మ ఏమో అనిపించేది, గర్గుడు చెప్తే నిజమే కదా అనిపించేది, అప్పుడప్పుడు మళ్ళీ మాయ కమ్మేసేది, లేదా అప్పుడప్పుడు అనిపించేది, ఎప్పుడూ మాయ కమ్మేది. అలా చేసాడు ఇంతవరకు లీలలు. ఇప్పుడు మాత్రం దొరికిపోయాడు. ఎందుకంటే ఒక పూట కాదు, కొన్ని క్షణాలు కాదు, 7 రోజుల పాటు మొత్తం పగలు రాత్రి తేడా లేకుండా పర్వతం ఎత్తి అందరినీ కాపాడాడు. కాపాడినప్పుడు అలసట లేదు, విసుగు లేదు, విరామం లేదు. అందరితో పలకరిస్తూ ప్రేమగా హాయిగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా గోవర్ధనగిరి కింద కృష్ణుని చుట్టూ చేరి కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని చూస్తూ ఆయన యొక్క అమృత మండలంలో ఉన్నారు. వాళ్ళందరూ స్వామి నుంచి ప్రసరించే అమృత కాంతి శక్తి మండలం లోపల వాళ్ళందరూ గోవర్ధనగిరి కింద ఉంటూ ఆనందించారు. ఇలా మొత్తం 7 పగళ్ళు 7 రాత్రులు అయిన తర్వాత ఇంకా పర్జన్యములన్నీ ఖాళీ అయిపోయాయి. అంటే ట్యాంకులు ఖాళీ అయినట్లుగా మేఘాలన్నీ ఖాళీ అయిపోయాయి. కురవండ అంటున్నాడు ఇంద్రుడు. ఇంకేం కురిసేది ఖాళీ అన్నారు. వాటన్ని తోలుకు వెళ్ళిపెట్ట వెనక్కి. అపరాధం చేశానని తెలుసుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే కృష్ణుడు మానవుడుగా రాగానే దేవతలుగా ఉన్న వారికి కృష్ణుడు తక్కువ అనిపించాడు. అని దేవదేవుడు అన్న విషయం మర్చిపోయారు వాళ్ళు. అదొక మాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం కావడం వల్ల సర్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనం ధ్యానం చేసేటువంటి విధి విధానాల్లో అద్వితీయంగా మనకు ఎల్లవేళలా ఆరోగ్యము ఐశ్వర్యము కలగటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసినటువంటి అద్వితీయమైనటువంటి విధి విధానం ఒకటి ఉంది. ఏమిటది అంటే మనసు నిండా పరమేశ్వరుని తలుచుకుంటూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివా అని 21 సార్లు పఠనం చేయాలి. ఎవరైతే నిశ్చలంగా 21 సార్లు పఠనం చేసి శివాలయ దర్శనం చేసుకొని నందీశ్వరుని యొక్క వీపు పైన శివదర్శనం అనంతరం మారేడు వాకును ఉంచి 2 కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తూ అరహర మహాదేవ శంభో శంకర అని అనుకుంటారో వారి జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి సుమా. ప్రతి ఒక్క సోమవారం కూడా ప్రతి వ్యక్తి కూడాను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి తన మనస్సును భగవంతుని వైపు మరల్చుకొని శివనామం చేసినట్లయితే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:40 తిథి దశమి తెల్లవారుజామున 5:10 వరకు. నక్షత్రం ఉత్తర తెల్లవారుజామున 4:09 వరకు. వర్జం ఉదయం 10:27 నుంచి మధ్యాహ్నం 12:08 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు. మరణ మధ్యాహ్నం 3:14 నుంచి 4:06 వరకు. అమృతకాలం రాత్రి 8:34 నుంచి 10:15 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం సోమవారం సందర్భంగా మనం పార్వతీ పరమేశ్వరులను చంద్రుణ్ణి పూజ చేసుకోవడం మంచిది. శివునకు శ్వేతాక్షతలతోనూ పార్వతీదేవికి హరిద్రాక్షతలతోనూ అలాగే చంద్రునకు పుష్పాలతోనూ పూజ చేసి ఈ బియ్యం ఆవులకు ఆహారంగా అందించడం ద్వారా చంద్రునికి సంబంధించినటువంటి దశాదోషాలు గోచార దోషాలు తొలగిపోయి సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి సరి అయిన ఆలోచనలు కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక అనారోగ్యాలు తొలగిపోతాయి. పురుషోత్తమ మాసం కాబట్టి మనం ఆ విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చించుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి తులసి దళాలు కోసుకోవడానికి ఎందువలన అంటే మనం ద్వాదశి నాడు పూజ చేయడానికి తులసి దళాలు కోసుకోవాలి. ఆ కోసుకోవడానికి బుధవారం రోజున ద్వాదశి ఉంది కాబట్టి కోయకూడదు, మంగళవారం కాబట్టి అంతకు ముందు రోజు కోయకూడదు. కాబట్టి ఈరోజే కోసుకుని భద్రపరుచుకుంటే 3 రోజులు పనికొస్తాయి. అలాగే ఈరోజు దశమి ఉంది కాబట్టి మనం విష్ణుమూర్తిని ఆరాధించుకోవడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిమిత్యాలు. మంచి పనికి మించిన పూజ లేదు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్ళకున్న మంత్రశక్తికి దర్భ పెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి వెళ్ళిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. అగ్నికుండాయుధాంస్తదా కొంతమంది తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు చేతుల్లో అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి అగ్నికుండాన్ని ఆయుధంగా ప్రయోగిస్తారు. అటువంటి ఉగ్రమైనటువంటి ఉపాసనలు చేసేటటువంటి తంత్రవేత్తలు తిరుగుతున్నారు. అనేక మంది స్త్రీలు మొలనూళ్ల సవ్వడి, కాళ్ళకి పెట్టుకున్నటువంటి మంజీరముల సవ్వడి, కొన్ని ఇళ్లల్లోంచి వీణానాదం వినపడుతోంది, కొన్ని చోట్ల నృత్యం చేస్తున్నారు. ఇన్ని రకాలుగా లంకాపట్టణం ఎక్కడ చూసినా పరమ సౌందర్యంతో ఉంది. కానీ సీతమ్మ మాత్రం కనపడలేదు. ఆయన వెతుకుతున్నది సీతమ్మ కోసం. చంద్రుడు సాచివ్యం చేస్తున్నాడు అన్నారు మహర్షి. పైనుంచి ఎవరు కాంతిని ప్రసరిస్తున్నారు అంటే హనుమకి సహాయం చేస్తున్నది చంద్రబింబం.
అసలు ఆ చంద్రబింబం మీద సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలు చేశారు మహర్షి. అసలు వర్ణనకి పరాకాష్ట. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమీధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశుమతాభియాంతం అంటారు. చంద్రబింబం ఎలా ఉందంటేట అది లోకస్య పాపాని వినాశయంతం, లోకుల యొక్క పాపములను పోగొడుతోందిట. చంద్రుడిగా తన కాంతి చేత పోగొట్టడు. చంద్రుడు ఎందుకు పోగొడతాడంటే చంద్రుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. భౌరంభంశలలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో ఒకటైనటువంటి చంద్రుడు తన యొక్క అమృతధార చేత లోకముల యొక్క తాపాన్ని పోగొడతాడు, పాపతాపాన్ని పోగొడతాడు. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయాంతం. ఆ చంద్రకిరణాలు పడుతుంటే సముద్రాలు పొంగుతాయి, సముద్రాన్ని పొంగేటట్టు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్న ప్రదేశంలో పౌర్ణమి నాడు వెళ్ళి చూడాలి. అసలు ఆ కిరణాలు పడుతుంటే సముద్రుడి పొంగు చూడాలి. మహోదధించాపి సమేధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం. సమస్త భూతములు చక్కగా కనపడతాయి ఆ చంద్రకాంతిలో. సూర్యకాంతిలో కనపడ్డాయి అనుకోండి, బాగా కనపడినా మనకి తాపంగా ఉంటుంది. చంద్రకాంతి అలా కాదు, ఎంత సంతోషంగా ఉంటుందో. భూతాని సర్వాణి విరాజయంతం, అదే కాదు దాని అర్థం. ఒక్క అగ్ని తప్ప మిగిలిన 4 భూతములు ప్రకాశిస్తాయి చంద్రకాంతిలో. భూమి, నీరు, అందులో నీరు ప్రకాశించడం మీరు చూడాలి. పౌర్ణమి చంద్రుడి యొక్క కాంతిలో నీటి యొక్క వైభవాన్ని చూడాలి. ఆ చంద్రకాంతి పడుతున్నటువంటి నీటి వైభవం చూస్తుంటే మనసు ఎంత రంజిల్లుతుందో, ఎంత అందంగా ఉంటుందో. అసలు సముద్రం పక్కనున్న వాళ్ళకి అందమే అందం పౌర్ణమి నాడు సముద్రపు ఒడ్డున కూర్చుంటే. అందుకని భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశుమదాభియాంతం హంసో యథా రజత పంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి విభ్రాజతదంబరస్థః. అంత్యానుప్రాస. ఎంత అందమైన శ్లోకాలు వెళ్ళారో మహర్షి. చంద్రుడు ఎంత ప్రసన్నంగా ఉంటాడో శ్లోకం అలా ఉంటుంది. మహర్షి గొప్పతనం అది. శ్లోకంలోనే భావప్రకటన ఉంటుంది. హంసో యథా రజిత పంజరస్థః. వెండి పంజరంలో హంసని పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు చంద్రుడు. అసలు ఏమి ఊహలండి ఆయనవి. హంసో యథా రజత పంజరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః. గర్వించినటువంటి వీరుడు ఏనుగు మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు. సింహో యదా మందరకంధరస్థః. మందర పర్వత గుహలో సింహం పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. సింహో యథా మందరకందరస్థః చంద్రోపి బిభ్రాజతదంబరస్థః. చంద్రుడంత అందంగా ఉన్నాడు. వినిష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. భగవాన్ అంటారు. అసలు సుందరకాండలో ఏ పౌర్ణమి నాడో ఇంటి మేడ మీదకి వెళ్ళి కూర్చుని, ఏ పడక కుర్చీలో కూర్చుని ఈ శ్లోకాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని చంద్రబింబం వంక చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందనుకుంటున్నారు మనస్సు. ఎంత అందంగా చెప్పారంటే వినిష్ట సీతాంశు తుషార పంకో. మంచు పడేటటువంటి కాలంలో చంద్రుడు ఉదయించినప్పుడు సాయంకాలం వేళ కూడా కొద్దిగా మంచు ఉంటుంది. మొదట ఆయన ఉదయిస్తున్నప్పుడు మంచు అడ్డొస్తుంది. బాగా ఉదయించిన తర్వాత మంచు తొలగ కొడతాడు. వినిష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంకః. సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తూ మంచుని పోగొడుతున్నాడు. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో. ఆయనలో కుందేలులా ఉన్నటువంటి మత్స బాగా కనపడుతోంది పౌర్ణమి చంద్రుడు కాబట్టి. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా మృగేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో స్తథా ప్రకాశో విరరాజచంద్రః. ఎన్ని చెప్తారో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నా మాట విను జరాసంద, ఇప్పటికైనా నువ్వు వాళ్ళందరినీ వదిలి మంచి యజ్ఞం చెయ్యి, మేము కూడా ఉంటాం. ఇదో మా స్నేహితుడు ఉన్నాడే, మంచి బాగా భోజనం పెట్టు, మనమంతా కలిసిమెలిసి ఉందాం. ఎంత బాగా చెప్పాడో పాపం, ఏంటో కొంచెం కరుణతో చెప్పాడు కూడా కృష్ణుడు అంటూ ఉదాహరణ. దంభోద్భవుడు, కార్తవీర్యార్జునుడు, ఉత్తరుడు, బృహద్రథుడు అనేవారు తమకంటే ఉత్తములైన వారిని అవమానించారు. వాళ్ళు అంతా కూడా సేనలతో సహా నశించిపోయారు. ఏమైంది కొనకు? నశించిపోయారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నిజం చెబుతున్నాను విను. నీతో యుద్ధం చేయాలని కోరుకుంటున్న మేము విప్రులం కాదు. ఇప్పుడు చెప్పాడు, వేషం తీసేశారు. నేను వసుదేవుడి పుత్రుడైన ఋషికేశుడును, నా పేరు. వీరిద్దరూ పాండురాజు పుత్రులైన భీమార్జునుడు. నేను వీని ఇద్దరికీ కూడా మేనమామ కొడుకును. నీ చిరకాల శత్రువును నేను. నన్ను బాగా గమనించి చూడు. నా వేషమంతా వేరే అయింది కదా, ఇప్పుడు చూడు. మేము నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాం, రా. కథన రంగానికి కదలిరా, మనం వెళదాం. నీ స్టేడియం ఉంది కదా, ఎట్లా అక్కడికి వెళదాం కదా. రాజులందరినీ విడిచిపెట్టు, వాళ్ళు కూడా చూడండి మా యుద్ధం, లేదా నరకంలోకి అడుగుపెట్టు అన్నాడు కృష్ణ పరమాత్మ. అట్లా చెప్పుకొని వచ్చాడు. అప్పుడు జరాసంధుడు, ఓహో కృష్ణ, యుద్ధంలో నేను రాజులందరినీ జయించేశాను తెలుసా, జయించి బందీలుగా చేసుకొని వచ్చాను. ఇక భూమి మీద నేను జయించినవాడు ఎవరూ లేదు నా మాదిరిగా. ఈ భూమినంతా నేనే జయించాను. నాలాగా జయించిన వాడు లేడు ప్రపంచంలో. నాకు శత్రువు లేడు. ఇంతవరకు చెప్పింది అదే కదా, శత్రువుని చేసుకోవద్దు, మిత్రులుగా చేసుకొని. చేసుకోలేదే. నేను క్షత్రియుడు అనే వాడికి పరాక్రమాన్ని చూపించు, పరాక్రమంతోనే జయించు అనేదే రాసిపెట్టుంది నాకు. అదే ధర్మం. నేను దానినే పాటించాను. శత్రువులను పరాక్రమంతో వశం చేసుకొని వారితో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించాను. అందులో నాది తప్పులేదు. ఈ క్షత్రియ నియమాలను గుర్తుపెట్టుకొని పాటిస్తున్నా. ఇప్పుడు నీకు భయపడి దేవతలకు బలి ఇచ్చేటువంటి రాజులను కానుకగా తెచ్చి మీకు ఇవ్వాల? వారిని ఇప్పుడు విడిచిపెట్టాలా? మీ సేనా వ్యూహంతో ఏర్పరచబడినట్టు సిద్ధంగా ఉంటే నా సేనతో పోరాడుతుంది, లేకపోతే నేను మీలో ఒక్కడితో పోరాడతాను. సేన తీసుకురాలేదా మీరు? పోన్లే, మీ ముగ్గురిలో నేను ఎవరితోనో ఒక్కరితో నేను పోరాడతాను. లేకపోతే నేను ఒక్కడనే మీలో ఇద్దరితో పోరాడతాను. లేదా నేను ముగ్గురితోనూ పోరాడతాను. మీరు ముగ్గురు పోరాడి నేను ఒక్కడే అవుతాను. నో ప్రాబ్లం, రెడీ అనేసాడు. లేకపోతే విడివిడిగా పోరాడతాను, లేకపోతే ముగ్గురిని కలిపి పోరాడతాను. ఇలా నేను యుద్ధానికి సిద్ధం అన్నాడు. ముగ్గురితోనూ తలబడి తీరాలని పట్టుదలతో ఉన్నాడు. తర్వాత జరాసంధుడు తన పుత్రుడైనటువంటి సహదేవుడికి పట్టాభిషేకం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. పట్టాభిషేకం చేసేశారు కుపుత్రుడికి. వారితో పోరాటానికి సమయం సమీపించింది. అప్పుడు జరాసంధుడు అప్పటికే మరణించిన కుశికుడు, చిత్రసేనుడు అనే తన సేనాధిపతులను తలుచుకున్నాడు. పూర్వం హంసడింబుకుల గురించి కూడా చెప్పుకున్నాం కదా, వారే వీరే వారు. మానవ లోకంలో అందరూ కూడా వీరిని ఆదరిస్తూ ఉండేవారు. వారంటే ప్రజలకు అంత అభిమానం ఉండేది. ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు దివ్య దృష్టితో జరాసంధుడి చరిత్రనంతా తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు పురుషుల్లో శ్రేష్ఠుడు, అభిమానవంతుడు కృష్ణుడు. సత్యమైన ప్రతిజ్ఞ గలవాడు, సింహం వంటి పరాక్రమం గలవాడు, వసుదేవ కుమారుడు. ఆయన జరాసంధుడిని వధించే ఉపాయం తెలుసుకున్నాడు. ఈ జరాసంధుడు ఇతర వీరుడి చేతుల్లోనే మరణిస్తాడు. యదువంశీయుల్లో ఎవరూ ఇతడిని వధించలేరు అని బ్రహ్మదేవుడు ఇతడికి వరమిచ్చాడని తెలుసుకున్నాడు. ఆ వర కారణంగానే శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపటానికి ఇష్టపడలేదు. కరుణ కాదు, వరం, చంపటానికి అయ్యలేదు అని
వైశంపాయన మహర్షి ఈ రహస్యం చెప్పగానే జనమేజయుడికి ఇక్కడొక సందేహం కలిగింది. మళ్ళీ మహర్షిని ఇలా అడిగాడు, మునీంద్ర, అసలు శ్రీకృష్ణ జరాసంధులకు ఎలా శత్రుత్వం ఏర్పడింది? జరాసంధుడు కృష్ణుడిని ఎలా గెలిచాడు? కంసుడికి జరాసంధుడు ఏమవుతాడు? ఈ కథనంతా వివరంగా చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు ఆ విషయాన్ని ఇలా చెప్పాడు. మహారాజా, యాదవ వంశంలో వసుదేవుడు పుట్టాడు. అతడు బుద్ధిమంతుడు. ఉగ్రసేన మహారాజు గారికి ఆయన మంత్రి. ఆ మహారాజు గారి పుత్రుల్లో పెద్దవాడు కంసుడు. అతడు అమిత బలవంతుడు. శస్త్రవిద్యల్లో ఆరితేరాడు. అతడికి జరాసంధుడు తన కూతురును ఇచ్చాడు. రాజ్యాన్ని సులకంగా ఇచ్చి తన భర్తకు పట్టాభిషేకం చేయాలి అనేది ఆమె నియమం. ఆ నియమ ప్రకారంగా జరాసంధుడు ఆమెను కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ నియమ ప్రకారంగా కంసుడు వెంటనే మధురా నగరానికి రాజైపోయాడు. మంత్రులు ఆ కంసుడికి పట్టాభిషేకం చేశారు. కంసుడు ఐశ్వర్యంతోనూ బలంతోనూ మత్తెక్కిపోయాడు. ఈ దుర్మార్గుడు రాజు కాగానే చేసిన మొదటి పని ఏమిటంటే తండ్రిని తీసుకొని వెళ్ళి చెరసాల్లో కూర్చోబెట్టాడు. ఉగ్రసేనుని మంత్రులతో కలిసి హాయిగా రాజ్యాన్ని అనుభవించాడు. ఈ కంసుడు తెలివి తక్కువవాడు, మూర్ఖుడు. వసుదేవుడు బుద్ధిమంతుడు. అతడు కంసుడికి మంచి సలహాలు ఇచ్చాడు. అవేవి కంసుడికి నచ్చలేదు. వాటిని కంసుడు పాటించలేదు. అయినా వసుదేవుడు తన బుద్ధి బలంతో కంసుడి చేత రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించేలాగా చేశాడు. ఎందుకులే, ధర్మంగా వెళితే మంచిది అని చెప్పి వెళుతున్నాడు. అందుకు ఒకనాడు వాడికి మంచి బుద్ధి పుట్టి దేవకుడి పుత్రిక అయినటువంటి దేవకిని వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ దేవకుడు ఉగ్రసేనుడి సోదరుడు. అందుచేత కంసుడు చెల్లిని పెళ్ళిని బ్రహ్మాండంగా జరిపించాడు. మంచి భోజనాలు పెట్టించాడు. అందరినీ చక్కగా సత్కరించాడు. ప్రేమగా అందరినీ ఆదరించాడు. ఒక పండుగలాగా పెళ్లి వేడుకను జరిపించాడు. తరువాత పెళ్లి కొడుకును పెళ్లి కూతురును తన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. వసుదేవుడు ఆ ఆచారాన్ని పాటించి దేవకని రథమెక్కించి తీసుకొని వెడుతూ ఉంటే కంసుడు వచ్చాడు. రథాన్ని నేనే నడుపుతాను అంటూ తానే రథాన్ని నడిపాడు. అంతలో ఆకాశం ఉరిమింది. ఆకాశవాణి ఇలా పలికింది, యామేతాం వహమానోధ్య యామేతాం వహమానోద్య కంసోద్వహసి దేవకీం కంసోద్వహసి దేవకీం అస్యా అస్యా యశ్చాష్టమో గర్భః సతే మృత్యుర్భవిష్యతి సతే మృత్యుర్భవిష్యతి. ఓ కంస, ఈరోజు ఏ దేవకిని రథంపై తీసుకొని మధురకు వెళుతున్నావో ఆమె యొక్క 8వ గర్భం నుండి నిన్ను చంపేవాడు జన్మిస్తాడు అంది. ఆ మాటలను కంస వసుదేవులు విన్నారు. వెంటనే దుర్బుద్ధి అయినటువంటి కంసుడు విపరీతంగా కోపించి కత్తి తీసుకొని చెల్లెలు తన నరకపోయాడు. ఇది ఆకాశవాణి చెప్పింది, ఇక అక్కర్లేదు, నువ్వు ఉంటే కదా. అప్పుడు బుద్ధిమంతుడైనటువంటి వసుదేవుడు, మొదటి నుంచి బుద్ధిమంతుడే, కంసుడిని ఓదారిస్తూ ఆవేశాన్ని చలపరుస్తూ ఇలా అన్నాడు, అహింస్యాం ప్రమదామాహు సర్వధర్మేషు పార్థివ అహింస్యాం ప్రమదామాహు స్వధర్మేషు పార్థివ అకస్మాదబలాం నారీం హంతా సీమా మనాగసీం. ఓ మహారాజా,
అన్ని ధర్మాల్లోనూ స్త్రీని చంపకూడదు అని చెప్పారు. ఈమె నిరపరాధి, అబల. అటువంటి ఈమెను హఠాత్తుగా ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీకు దేనివల్ల భయం కలుగుతుందో ఆ భయాన్ని మాత్రమే తొలగించుకో. అప్పుడు ఈమెను కాపాడుకోవచ్చు, నీ ప్రతిజ్ఞను కాపాడుకోవచ్చు. ఎటు తిరిగి నీ చెల్లెలు కదా. ఈమె అష్టమ గర్భంలోని పుత్రుడి వల్లే కదా అయ్యేది. నీకు భయం ఏర్పడింది. ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడు ఆ అష్టమ పుత్రుడిని చంపు, బాగుంటుంది. అలా నీ ఆపద తొలగిపోతుంది అన్నాడు. ఆ మాటలు శూరసేన దేశాధిపతి అయినటువంటి కంసుడికి నచ్చాయి. అలాగే చేస్తానని ప్రస్తుతానికి తన దుష్ట ప్రయత్నాన్ని విడిచిపెట్టాడు. బాగుంది, నువ్వు పుట్టిన పిల్లలంతా తర్వాత కొంతకాలానికి దేవకికి వరుసగా కుమారులు పుట్టారు. వారిని చూడటంతోనే కంసుడిలో చెడు బుద్ధి విజృంభించింది. ఏమో పుట్టినవాడలో ఎవడైనా కావచ్చు నాకు అని ఆగలేకపోయాడు. పుట్టిన వారిని పుట్టినట్లుగా చంపేశాడు. ఈ మధ్యలో కొంచెం నారదుడు ప్రవేశిస్తాడు. ఇక్కడ లేదు ఇప్పుడు సద్యానికి. మనం నారదుడికి కొంచెం రెస్ట్ ఇస్తాం, వద్దులేండి. తర్వాత దేవికీ గర్భంలో సప్తమ పుత్రుడిగా బలరాముడు పుట్టాడు. అప్పుడు యముడు తన మాయను ప్రయోగించి ఆమె గర్భాన్ని రోహిణీ ఉదరంలో ప్రవేశపెట్టాడు. ఆకృష్య కర్షణాత్ సమ్యక్ సంకర్షణ ఇతి స్మృతః బలశ్రేష్ఠతయా తస్య బలదేవ ఇతి స్మృతః బలదేవ ఇతి స్మృతః. అందరినీ ఆకర్షించడం చేత అతడికి సంకర్షణుడు అనే పేరు వచ్చింది. బలం ప్రధానంగా కలిగి ఉన్నందువల్ల అతడికి బలరాముడు అనే పేరు కూడా వచ్చింది. మళ్ళీ దేవకీదేవి గర్భం ధరించింది. 8వ పుత్రుడిగా మధుసూదనుడు గర్భంలోకి ప్రవేశించాడు. కంసుడు దేవకిని రక్షించసాగాడు. 1000 కళ్ళతో ఆమెను గమనించసాగాడు. క్రూర కర్మలు చేసే ఒక మంత్రిని వసుదేవుడికి కాపలా ఉంచాడు. అప్పుడు శ్రీకృష్ణ బాలుడి ప్రభావంతో రక్షకులందరూ గాఢ నిద్రపోయారు. శ్రీకృష్ణ బాలుడు వసుదేవుడు ఆ బాలుడిని మధుర నుంచి గోకులానికి తీసుకొని వెళ్ళి అతడికి బదులుగా ఒక గోపాలుడి పుత్రికను తెచ్చి కంసుడికి కానుకగా ఇచ్చాడు. అప్పుడు కంసుడు ఆకాశవాణి మాట గుర్తు చేసుకొని ఆ బాలికను చంపాలని నిర్ణయించుకొని, ఏంటిది కొడుకు పుడితే కూతురు పుట్టిందే, ఒక్కపారు నేల కోసి కొట్టాడు. అంతలోనే ఆ కన్యక కంసుడి చేత నుండి విడిపించుకొని పకపకా నవ్వింది. ఆర్యేతి వాశతి శబ్దం, ఆర్య అంటూ అదృశ్యమైపోయింది. నాటి నుండి ఆమె ఆర్య అని కీర్తించబడింది. ఇలా బుద్ధిమంతుడైన వసుదేవుడు దుర్బుద్ధి అయినటువంటి కంసుడిని మోసగించాడు. తన పుత్రుణ్ణి గోకులంలో పెంచాడు. అక్కడ శ్రీకృష్ణుడు నీటిలోని పద్దంలాగా పెరిగాడు. కొయ్యల్లో అగ్ని దాగి ఉన్నట్లుగా తన జాడ కంసుడికి తెలియకుండా పెరిగాడు. కొయ్యల్లో అగ్ని లోపలే ఉంటుంది, తెలియటం లేదు. అది ముట్టుకుంటే తెలుస్తుంది. అట్లా ఏమీ తెలియకోకుండా లోపలే పెరిగాడు. అయినా కంసుడు అనుమానంతో అందరినీ బాధించాడు. గోకులాన్ని మరీ బాధించాడు. శ్రీకృష్ణుడు మాత్రం గోకులంలో తేజస్సు బలాలతో వృద్ధి చెందాడు. కంసుడు యొక్క బాధలను తట్టుకోలేక కొంతమంది గోపాలురు కోరికలు తీర్చుకోవాలని కృష్ణుని ఆశ్రయించారు. తర్వాత కృష్ణుడు ఉగ్రసేనుడి అనుమతి పొందాడు. తన సోదర గణంతో కంసుడిని వధించి తిరిగి ఉగ్రసేనుడిని రాజును చేశారు. కృష్ణుడు కంసుడిని చంపాడు అనే మాట జరాసంధుడు విన్నాడు.
కంసపుత్రుణ్ణి శూరసేన దేశానికి రాజును చేశాడు. అప్పుడే కృష్ణుడితో యుద్ధం చేశాడు. గొప్ప సైన్యంతో రాజ్యాన్ని ఆక్రమించి తన పుత్రిక కుమారుణ్ణి రాజును చేశాడు. అంతటితో ఆగకుండా తన బలంతోనూ సైన్యంతోనూ విరుచుకొని పడి యాదవులను అనేకసార్లు కష్టాలు పాలు చేశాడు. శ్రీకృష్ణ జరాసంధుల మధ్య వైరం ఏర్పడటానికి ఇది కారణం. ఎందుకంటే ఎట్ల వైరత్వం ఏర్పడుతుంది, ఆ సంబంధాలు మీరు కొంచెం తెలుసుకుంటే, ఆ శ్రీకృష్ణుడి ఆ తండ్రి అయిన వసుదేవుడిది వీళ్ళందరిది కొంచెం సంబంధం తెలుసుకుంటే, రోహిణి ఎవరు, దేవకి ఎవరు, వసుదేవుడు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు జరాసంధుడు తన కోరిక తీర్చుకోవటానికి తాను గెలిచిన రాజులందరినీ బలి ఇవ్వటానికై పూజలు యాగాలు అన్నీ పూర్తి చేశాడు. ఇది జరిగిన కథ. ఇది నువ్వు అడిగిన విషయం. అంత యాగాలు పూర్తి అయిపోయి ఇంక బలి ఇవ్వాలి అంతే. ఆ సమయానికి వచ్చారు వీళ్ళు. ఇక భీమసేనుడు ఆ జరాసంధుణ్ణి ఎలా చంపాడో విను అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 23వ అధ్యాయం. జరాసంధుడు శ్రీకృష్ణ అర్జునుల భీములను గుర్తించాడు. అప్పుడు చెప్తూనే గుర్తించాడు. యుద్ధం చేయాలని తన మనస్సులో నిశ్చయం చేసుకున్నాడు. అది కృష్ణుడు గమనించాడు. ఎందుకంటే అటువంటి సందర్భమే రావాలని కృష్ణుడు చూస్తున్నాడు. అట్లా దీంట్లో ఒక్కడే చంపాలా అనేది కృష్ణుడికి ఆశగా ఉంది. ఆ ఒకడెవరు? భీముణ్ణి వదలాలా అని. భీముణ్ణి వదిలితే వాడి మీద చస్తాడు. మాటలతోనే సమ్మోహం పరిచేటువంటి ఆ కృష్ణుడు జరాసంధుడితో ఇలా అన్నాడు, ఓ జరాసంధ, నీ మనస్సు మా ముగ్గురిలో ఎవరిని కోరుకుంటుంది? ఎవరితో యుద్ధం చేయాలనుకుంటుంది? మా ముగ్గురిలో ఎవరు నీతో తలబడాలి? యుద్ధానికి నీతో ఎవరు సిద్ధం కావాలి అన్నాడు. అప్పుడు జరాసంధుడు ఆ మాటలు విని ముగ్గురిని పరీక్షించి చూశాడు. చూసి భీమసేనుడే జరాసంధుడి కంటికి నిండుగా కనిపించాడు. వీళ్ళు కొంచెం సన్నగా ఉన్నారు. భీమసేనుడు చాలా అప్పుడే భోంచేశాడు, అయినా ఆకలితో ఉన్నాడు. నేను భీముడితోనే యుద్ధం చేస్తానన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పురోహితుడు తమ మహారాజు గారు యుద్ధోత్సవంలో ఉన్నాడని గమనించాడు. వెంటనే గోరోచనం, మాలలు, మంగళద్రవ్యాలు, గొప్ప ఔషధులు, పీడను పోగొట్టే వస్తువులు, మూర్ఛను పోగొట్టి తెలివి తెప్పించే వస్తువులను అంతా రెడీ చేసుకున్నాడు. వస్తువులంతా ఆయన వద్దకు తీసుకొని వచ్చాడు. మంగళవాక్యాలు పలికాడు. తర్వాత జరాసంధుడు క్షత్రియులు పాటించవలసిన నియమాలన్నీ పాటించాడు. కిరీటం తీసి పక్కన పెట్టాడు. కేశాలు బంధించి ముడివేశాడు. సముద్రం తన హద్దును దాటి తీరం పైకి ఉరికే విధంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు. అందరి ఎదురుగా ఒకటే ఉండింది, ఆ రాజులను విడిపించి వాళ్ళు చూడాలా అని. అది ఒకటి ఉండింది, అది కూడా చేశాడు. ఇష్టం లేదు, అయినా చేశాడు. యజ్ఞం జరుగుతుంది, చాలా జనం కూడా ఉన్నారు అక్కడ. జనానికి ఏమీ తక్కువ లేదు. మధ్యలో స్టేడియం మధ్యలో వచ్చారు. ఆ జరాసంధుడు యుద్ధంలో భయానకమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించగల శక్తిమంతుడు, బుద్ధిమంతుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.